గైస్ నేను మా కాలేజ్కి వచ్చేసిన. ఫస్ట్ వచ్చినాం గైస్, ఎవరు లేరు మా క్లాస్లో. సిఆర్టీ క్లాసెస్ ఉందంట గైస్. మేము ఇందాక లాస్ట్లో ఉండే మేడం తీసుకొచ్చి ఫస్ట్లో కూర్చోబెట్టాము. థ్యాంక్ యూ. టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. వాము ఎన్ని రోజులు అవుతుందో నేను ఈ డైలాగ్ చెప్పక 1 month అవుతుంది నేను యాక్చువల్లీ నా యూట్యూబ్లో ఏం వ్లాగ్స్ పోస్ట్ చేయక. బికాస్ అసలు టైం దొరకలేదు నాకు. యాక్చువల్లీ షూట్స్లో బిజీ ఉంటుండే అనమాట. సో షూట్స్లో నేను వ్లాగ్స్ చేసినా కూడా నేను అప్పుడేం పోస్ట్ చేయలేను. బికాస్ ఆఫ్టర్ రిలీజింగ్ మూవీ రిలీజ్ థియేటర్లో అయిన తర్వాత నేను అవి పోస్ట్ చేస్తాను కాబట్టి. సో అందుకని చెప్పేసి చాలా డేస్ అయిపోయింది అనమాట. అండ్ నేను ఇంకా ఎక్కడికి బయటకు కూడా ఏం వెళ్ళట్లేదు. సో మీకు సపరేట్గా మనం వ్లాగ్ చేద్దామని చెప్పేసి వెళ్తే కాలేజ్కి లేకుంటే షూట్కి. సో అందుకని చెప్పేసి ఎందుకు నేను ఏ డే ఇన్ మై లైఫ్ చేయొద్దని చెప్పేసి ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. సో దిస్ వ్లాగ్ ఈజ్ టోటల్లీ ఏ డే ఇన్ మై లైఫ్ విత్ కాలేజ్ ఎడిషన్. సో కాలేజ్కి ఎలా వెళ్తా ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడైతే నేనైతే నా బ్రేక్ఫాస్ట్ తినేసిన ఫ్రూట్స్ ఉండే. సో మార్నింగ్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఉండే కాబట్టి ఇంకా ఫ్రూట్స్ తినేసి నేను కాలేజ్కి వెళ్ళాలి కాబట్టి నా కాలేజ్ బ్యాగ్ అయితే రెడీ చేసుకుంటున్నా విత్ వాటర్ బాటిల్ అండ్ లంచ్ బాక్స్. ఆల్రెడీ టిఫిన్ తినేసినాం కాబట్టి ఇంకా టిఫిన్ ఏం అవసరం లేదనమాట. సో రండి నాతో పాటు మీరు కూడా కాలేజ్ చూద్దురు. ఫర్ ద ఫస్ట్ టైం యూట్యూబ్ వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నా. ఏ డే ఇన్ మై లైఫ్ ఎట్లుంటుందో ఏంటో నాకు కూడా తెలియదు. సో లాస్ట్ వరకు చూడండి అండ్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. కాలేజ్ బస్లో వెళ్తాను అనమాట. సో డైలీ అయితే నేను బై వాక్ వెళ్తా కాలేజ్ బస్ స్టాండ్ వరకు. సో ఈరోజు అయితే డాడీ ఇంట్లో ఉండే అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా డాడీ డ్రాప్ చేశాడు. యాక్చువల్లీ మా డాడీ ఉన్నాడని చెప్పేసి నేను కొంచెం లేట్ రెడీ అయినా, మా డాడీ ఇంకా లేట్ చేసిన అనమాట. సో నేనైతే ఇంకా కాలేజ్కి అయితే వచ్చేసిన. కాలేజ్కి వచ్చేటప్పుడు అయితే మస్తు నిద్ర వస్తుంది కాలేజ్ బస్లో. అరౌండ్ మాకు 45 minutes పడుతుంది అనమాట కాలేజ్కి. సో ఇంకా ఆ గ్యాప్లో నేను నిద్రపోతాను అనమాట. మంచిగా నిద్రపోతా. ఆల్రెడీ ఏమైనా ఎడిటింగ్ ఉంటే ఎడిటింగ్ చేసుకుంటా బస్లో. గైస్ నేను మా కాలేజ్కి వచ్చేసిన. చూపించడం మర్చిపోయాను నా ఫేస్. Morning, we are eating chocolates from Canada chocolates. దీని లోపల ఆల్మండ్ ఉందన్నమాట. इंडिया में भी रहता है तो मैं तेरे बोली कनाडा का है, इंडिया का है. किसका है फिर? तो मैं तेरे को ला के दिखाऊंगी तो तू खा. किसका है? इंडिया का है, कनाडा का. अच्छा चॉकलेट मेरा था, खाने पूरा स्वीट रहता है. चॉकलेट पूरा मेरा था. మాకు మా కాలేజ్ వచ్చేసి 8:45 అలా స్టార్ట్ అయిపోతుంది. అంటే ఫస్ట్ పీరియడ్ అనమాట. ఫస్ట్ పీరియడ్ 8:45 అలా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 2 periods తర్వాత బ్రేక్ ఇస్తారు. దాని తర్వాత 1 period తర్వాత మళ్ళీ లంచ్ అనమాట. సో ఈరోజు ఏంటంటే మాకు స్పెషల్ సెమినార్ ఉండే అనమాట. బికాస్ మేము ఫైనల్ ఇయర్ కాబట్టి. సో సెమినార్, ప్రాజెక్ట్ వర్క్ అవన్నీ అవ్వడం కామన్. సో మాకు ఈరోజు 2 periods తర్వాత మాకు సెమినార్ ఉండే కాబట్టి మేము ఇంకా ఐడి కార్డు బుక్స్ తీసి సెమినార్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఆల్రెడీ అందరూ వెళ్ళిపోయారు. సో నేను మా ఫ్రెండ్ మొత్తం లాస్ట్కి వెళ్తున్నాం. ఆమె నాకు హెల్ప్ చేస్తుంది అనమాట వీడియో తీయడానికి. సో మేము ఉండేది పైన ఫ్లోర్ అనమాట. మొత్తం టాప్ ఫ్లోర్లో 4th floor. సో సెమినార్ అవుతుంది 1st floor. సో ఇంకా దానికి కిందికి వెళ్ళాలన్నమాట.
ఈ కిందికి పైనకి వెళ్ళడానికి మొత్తం తలపరం తోక్కొస్తుంది మాకు. మీలో ఎంతమంది పైన ఫ్లోర్లో 4th ఇయర్ వాళ్ళు ఉంటారో. Pharmacists are finding something else we have not got, that's why we are here. Choice, the increase of global clinical trial market. First of all, I'd like to thank all the students for being present here because today we are given an announcement. Okay, put it there. So, fourth thing. But in future, if you... ఇంకా సెమినార్ అయిపోయాక మాకు లంచ్ ఉండే అనమాట. సో లంచ్ తినేసిన తర్వాత మాకు మొత్తం ఖాళీయే. మొత్తం మాకు లంచ్ 12కి స్టార్ట్ అవుతుంది. సో 12 to 3 o'clock మొత్తం మాకు ఖాళీ అనమాట. అంటే యాజ్ పర్ ద టైం టేబుల్. సో ఆ రోజు మాకు 3 hours మొత్తం ఖాళీ. అంటే అప్పుడు మేము ఏమన్నా ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఏమైనా హోంవర్క్ ఉంటే అది చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఏమైనా అసైన్మెంట్స్ ఉంటే అసైన్మెంట్స్ రాసుకోవచ్చు, ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇంకా 3 hours అయిపోయిన తర్వాత ఇంకెవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. ఆమె తీసుకుంటుంది బుర్కలా ఏమనిపిస్తుంది. దట్స్ వై ఐమ్ టేకింగ్ మై హ్యాండ్ ఇస్ ఆల్సో. సో ఎండ లేదు, వెదర్ బాగుంది. अच्छा है ना वेदर आज का. एंड ऑफ कोर्स मैं हिंदी में बात कर सकती हूँ गाइस. यस यू स्पीक गुड इन हिंदी. हमें फेस చూపించలేను बट आई विल शो. मैं ऐसे हाँ ऐसा कर ले. इधर आ जा. నా వాచ్ బ్రాస్లెట్ వేసుకుంది గైస్. దట్స్ మై వాచ్ అండ్ మై బ్రాస్లెట్. ఆమెకి తెలుగు అర్థమవుతుంది బట్ మాట్లాడడానికి రాదు. yes सोची थी काई नहीं यार बोलते 3:11 అవుతుంది 3:45 కి బస్ అని వెళ్తాడు. సో నేను కొంచెం సేవ్ ఫ్రెండ్స్ తోటి చిట్చాట్ చేసి ఇంకా వెళ్ళిపోతాను బస్లో పెట్టి. చాలా బ్రైట్నెస్ లేదు గైస్, ఎంత నొక్కుతున్నా అసలు కనిపిస్తలేదు. నాదే ఫోన్ గైస్ 12 Pro Max. ఇంజనీరింగ్ క్యాంపస్ అన్నమాట. సో మా క్యాంపస్ కి ఇంజనీరింగ్ క్యాంపస్ కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ మొత్తం ఇంజనీరింగ్ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్. మై ఓన్లీ ఫార్మసీ. దేర్ ఇస్ నో ఎంఫార్మసీ ఆల్సో. దేర్ ఇస్ ఎంఫార్మసీ ఇన్ అవర్ కాలేజ్. But సో గైస్ ఈ వ్లాగ్ అయితే ఇంతే అనమాట. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో ప్లీజ్ లైట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. బికాస్ డిఫరెంట్గా మనం ఈసారి ట్రై చేసినాం. అండ్ ఇలాంటి వ్లాగ్స్ ఇంకా కావాలంటే ప్లీజ్ కామెంట్ చేసేయండి, నేను ట్రై చేస్తాను. బికాజ్ కాలేజ్కి వెళ్తా కాబట్టి ఎట్లయినా నాకు కూడా ఇది ఫైనల్ ఇయర్. సో మీకు కూడా చూసినట్టు ఉంటుంది అండ్ నాకు కూడా మెమరబుల్గా ఉంటుంది. సో ఇట్లాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ మీకు కనుక వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.